గంగా అని పేరు ఎందుకు వచ్చింది? చాలామంది వాడతాం కానీ గంగ అంటే అర్థం ఏంటి? గాం ప్రతి గమనం కరోతి ఇది గంగా అన్నాడు ఇక్కడ. గాం అంటే భూమి, భూమి వైపు ప్రయాణించి వచ్చింది గనక గంగా. పేరే చెప్తున్నాడు, ఇది భూమిలో పుట్టిన నది కాదు, ఇది విష్ణుపదం నుంచి, విష్ణుపదం, వియత్ అనగా అనంతమైనటువంటి విష్ణుపదమైన అంతరిక్షంలోంచి అక్కడున్న ఒక దివ్యమైన ఒక ప్రవాహం ఏదో ఉంది, దివ్యమైన ఒక ప్రవాహం. ఆ దివ్యమైన ప్రవాహం భగీరథుని తపఫలంగా, భారతంలో ఉన్నటువంటి మహర్షుల యొక్క తపస్సుకు ఫలితంగా భూమి వైపు దిగిందండి ఆవిడ. కనుక అనంతమైన ఆ సీమలలోంచి, విష్ణుపదము నుంచి భూమి వైపు దిగి వచ్చింది కనుక గాం ప్రతి గమనం కరోతి, గాం ప్రతి గచ్చతి, ఇది గంగా అన్నాడు ఇక్కడ. కానీ భూమి వైపు వచ్చింది ఆ తల్లి ఇక్కడ, ఇది గంగా అనే శబ్దానికి అర్థం. ఇప్పుడు ఆ అర్థం అమ్మవారిని చూడండి ఇక్కడ. అనంతాకాశ రూపిణి అయి ఉన్నటువంటి తల్లి ఈ పృథివీ వరకు సర్వభూతములు ఎందుకు వ్యాపించింది. గామంటే భూమి కదా, కానీ భూమి వరకు అనంతాకాశ చిదాకాశ స్వరూపిణిగా ఉన్న తల్లి అక్కడి నుంచి ఆకాశం, వాయువు, అగ్ని, జలము ఇలా వస్తూ భూమి వరకు వ్యాపించింది కనుక గంగాం అనే మాటకు అర్థం ఇక్కడ. అంటే భూతత్వం అంటే మూలాధారం, ఆ మూలాధార చక్రముల వైపు ప్రయాణించేటటువంటి కుండలిని రూపిణికి గంగా అని పేరు ఇక్కడ. కనుక మనలో ఉన్నటువంటి కుండలినికే గంగా అని పేరండి, ఇది విశేషమైన రహస్యం. అంటే గంగాం. మరి మూలాధారం అనగానక్క కూర్చుని ఉంటాడు ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి, గణేశ ప్రియాం, గణేశుని పట్ల ప్రీతి కలిగి ఉన్నది అని అర్థం ఇక్కడ. గణపతి పట్ల వాత్సల్యం, ఇక్కడ ప్రియభావానికి వాత్సల్యం అని అర్థం.